శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అది ఎటువంటి వ్యాపారం, ఒక చిన్న దుకాణం అయినా అవ్వచ్చు, షాప్ అయినా అవ్వచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ అయినా అవ్వచ్చు, మీరు గనక నెలవారీ కూడా జీతము తీసుకునేటువంటి ఉద్యోగం కాకుండా ఇతర ఏ పరమైనటువంటి ప్రైవేట్గా ఈ విధంగా మీరు వ్యాపారానికి సంబంధించి ఒక బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక మీరు చేసుకుంటున్నట్లయితే మీకు విపరీతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలగటం కోసం, అంటే తద్వారా జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఇంకా కూడా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఆ విధంగా చేరుకోవటం కోసం నేను మీకు ఈరోజు ఒక యంత్రం గురించి తెలియజేయబోతున్నాను. ఈ యొక్క యంత్రాన్ని ఏదైనా కూడా ఒక శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎటువంటి నియమ నిష్ట నిబంధనలు ఏమీ కూడా లేవు. మీ యొక్క దినచర్య ఏ విధంగానైతే ఉందో అదే విధంగానే మీరు ఉండవచ్చు. అయితే ఈ విధంగా ఉంటూనే ఈ యొక్క యంత్రం అనేటువంటిది మీరు తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఒక రాగి రేకు తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది. నిన్న గత వీడియోలో చూపించినట్టు ఈ యొక్క రాగి రేకు మీ యొక్క యంత్రానికి సరిపడా ఒక చిన్న మాదిరిగా దాన్ని కత్తిరించుకొని దాని మీద ఏదైనా కూడా సూదిగా ఉండేటువంటి ఒక పుల్లబాడి దాని మీద నేను చూపించబోయేటువంటి యొక్క యంత్రాన్ని దాని మీద వేయవలసి ఉంటుంది. యంత్రం చూపిస్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఈ యొక్క యంత్రము జాగ్రత్తగా దాని మీద వేసుకోండి. నేను చూపిస్తున్నటువంటి సంఖ్యలు కూడా అదే విధంగానే దాని మీద వేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకొక పాత్ర ఏదన్నా కూడా తీసుకుని, ఒక చిన్న పళ్ళెమో ప్లేటో ఏదో ఒకటి తీసుకొని అందులోకి కాస్త పచ్చకర్పూరము చిదిపేయండి. చిదిపేసి పచ్చకర్పూరము పొడి వేసి దాని తర్వాత కస్తూరి వేసి కొంత కుంకుమ పువ్వు వేసి కాస్త నీటి చుక్కలు వాడి బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ యొక్క మిశ్రమం అంతా కూడా ఈ యొక్క రాగిరేకు ఏదైతే యంత్రం అనేది రాసి ఉంచారో దాని మీదనికి వేసేసి బాగా లేపనం చేయండి, అంటే అలికేసేయండి ఈ యొక్క మిశ్రమంతో దాన్ని బాగా. ఈ విధంగా చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి తీసుకుని వెళ్ళండి. మీ యొక్క ఇష్టదేవుడికి దండం పెట్టుకుని మీ యొక్క ఇష్టదేవుడి యొక్క పటం కానీ ఫోటో కానీ లేకపోతే విగ్రహం ఏదన్నా ఉంటే కానీ అక్కడ దగ్గర పెట్టి చక్కగా ధూపం అనేటువంటిది వేయండి. అగరబత్తిలో లేకపోతే ధూపం కడ్డీలో సాంబ్రానో ఏదో ఒకటి వాడి దాని తర్వాత చిన్న ఆరతి ఇచ్చుకోండి. ఒక కర్పూరం ఏదన్నా కూడా వెలిగించి ఒకసారి ఆరతి ఇచ్చుకోండి. అలాగే మీ ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత దీన్ని కనీసము ఒక 2 గంటలైనా సరే మీ యొక్క దేవుడి దగ్గర అలాగ విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు పూర్తయిపోయిన దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క యంత్రాన్ని తీసుకోండి. తీసుకున్న దాని తర్వాత మీరు ఎక్కడ అయితే మీరు పని చేస్తూ ఉన్నారు, అంటే ఈ యొక్క వ్యాపారం ఎక్కడైతే చేస్తున్నారు, ఇప్పుడు దుకాణాలు షాపులు అని అనుకోండి, మీ యొక్క ఆ యొక్క షాప్కి ఆ యొక్క దుకాణానికి దాన్ని అంటించి పెట్టుకోండి. ఈ యొక్క యంత్రాన్ని కనిపించేటువంటి విధంగా అంటించి పెట్టుకోండి. ఇప్పుడు కళ్ళ దృష్టి గణపతి కానీ ఆంజనేయ స్వామివారి యొక్క పటం కానీ దుర్గమ్మవారి పటం కానీ ఇప్పుడు దుకాణాలకో షాపులకో ఆఫీసులకో ఎంట్రన్స్లోని పై భాగాలను పెట్టుకుంటుంటారు కదా, లేకపోతే తలుపు మీదన పెట్టుకుంటుంటారు కదా, అదే విధంగానే ఈ యొక్క యంత్రాన్ని దాని మీద అంటించి పెట్టుకోండి. ఇంకా కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫీసు మాదిరిగా ఏమీ కూడా లేదు అని అంటే కనుక మీరు మీ యొక్క పర్సులో పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆఫీస్ మాదిరిగా ఏదైనా ఉంది అని అంటే కనుక ఎంట్రన్స్లో ఆ యొక్క దుకాణానికి కానీ లేకపోతే ఆ యొక్క తలుపుకి కానీ ఎక్కడైనా కూడా అంటించి పెట్టుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ అన్నీ కూడా ఏర్పడి వ్యాపారాభివృద్ధి తప్పకుండా కలుగుతూ ఉంటుంది. మీరు స్వయంగా గమనించుకోవచ్చు. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.